మన ఆంధ్రప్రదేశ్‌లోని జరిగినటువంటి అత్యంత తీవ్రమైన విషాదం గురించి ఇప్పుడు చెప్తున్నాను. ఇది చెప్పిన తర్వాత 100% మీరు భయానికి గురవుతారన్నమాట. ఎంత భయానికి గురవుతారంటే నిజంగా ఇటువంటి పరిస్థితి మనకు ఎదురైతే ఏమిటి అనే విధంగా అయితే మీరు ఆలోచనలోకెళ్ళిపోతారు. అంత అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. సో, ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఏదైతే చిత్తూరు జిల్లా ఉందో చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఏరియాలోనైతే జరిగింది. ఈ తిరుపతి ఏరియాలోని మొత్తం 5 కుటుంబ సభ్యులు జీవిస్తా ఉన్నారు. దీంట్లో ఒక మగ వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు పిల్లలు, ఒక తల్లి, ఒక భార్య మాట. దీంట్లోని ఈ మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను సిమెంట్ షాపు అంటే సిమెంట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు. సిమెంట్ వ్యాపారం చేస్తూ తను జీవనం అయితే సాగిస్తా ఉన్నాడు. సో, ఇటువంటి క్రమంలోనే తన బంధువులతో కలిపి సిమెంట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు. తన బంధువులకు చెప్పి అక్కడ ఎవరైతే షాప్‌లో ఉన్నారో నేను మధ్యాహ్నం భోంచేసి వస్తానని చెప్పి మరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి ఎళ్ళిన వ్యక్తి మరి రాకపోయేటప్పటికి చాలా టైం అవుతుందని చెప్పేసి వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి ఇంకా రాలేదని చెప్పి ఇంటికెళ్ళి చూస్తే ఇద్దరు మహిళలు కూడా ఉరితాడికి ఏలాడుతా ఉన్నారు. ఇద్దరు మహిళలు కూడా చనిపోయారు. అతను మాత్రం లేరు. ఎంటనే ఆళ్ళు డౌటొచ్చి ఇతను లేకపోవడం ఏంటి? అసలు ఏమైందని చూస్తే ఇంకా డౌటే లేదు. ఇతనే చంపుంటాడు. పిల్లల్ని కూడా చంపడానికి ఎళ్ళాడేమో! ఇతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు కదా! ఏదైనా జరిగుంటదేమో అని చెప్పి ఇమ్మీడియేట్‌లీగా ఎక్కడైతే స్కూల్ ఉందో స్కూల్ దగ్గరికి వెళ్లారు. స్కూల్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ 1 అవర్ బిఫోరే వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకెళ్ళిపోయారని చెప్పి చెప్పడంతోటి ఒకే షాక్‌కి గురయ్యారన్నమాట. వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి ఏదైతే రైల్వే స్టేషన్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉందో రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళని బలవంతంగా అయితే చంపేయడం జరిగింది. ఇతను కూడా చనిపోవడం జరిగిందన్నమాట. సో, ఈ విధంగా అయితే 5 చనిపోయారు. బలవంతంగా 5 చనిపోయారు. చూసారు కదా! తీరా చూస్తే ఈ బంధువులు చెప్తున్న కారణాలేంటంటే అతనికి కొంచెం మానసిక పరిస్థితి బాగోలేదని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ ఏదైనా జరిగిందా? ఇతనికి ఏదైనా మానసిక పరిస్థితి ఏదైనా మళ్ళీ బాగోలేదా? అందుకే వీళ్ళందరూ కూడా చంపాడని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులైతే మొత్తం సుదీర్ఘంగా అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉలిక్కిపడిందన్నమాట. ఒకేసారి ఒక కుటుంబం చనిపోయేటప్పటికి, 5 చనిపోయేటప్పటికి ఒకేసారి అందరూ కూడా షాక్ గురయ్యారు. ఇదేంటి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది? అన్యోన్యంగా ఉన్నటువంటి చిన్న పిల్లలు చనిపోయారు. అసలు ఏంటి ఎటు పోతుంది సమాజం అని చెప్పేసి అందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. చూసారు కదా! దయచేసి ఏమైనా సమస్యలుంటే గనక మీరు మీ బంధువులకి, అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా పంచుకోండి. కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకోండి. అంతేగాని మీరు ఇటువంటి బరి తెగింపులు చేయకండి అని చెప్పేసి నా ఉద్దేశం. మీరు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.